పూరి జగన్నాథుడు సుభద్ర బలభద్ర సమేతంగా తన పిన్ని గుండిజా దేవాలయానికి 9 రోజుల పాటు విహారయాత్రకు వెళతాడు. ఆ సమయంలో లక్ష్మీదేవిని పూరి క్షేత్రంలోనే ఉంచి బయలుదేరతాడు. తనను తన వెంట తీసుకువెళ్ళని కారణంగా లక్ష్మీదేవికి తీవ్ర కోపం వస్తుంది. 4 రాత్రులు గడిచిన జగన్నాథుడి ఆచూకీ లభ్యమవ్వకపోవడంతో లక్ష్మీదేవి ఆందోళన చెందుతుంది. లక్ష్మి తన సోదరులతో కలిసి ఉన్న గుండిజా ఆలయంలో జగన్నాథుడిని దర్శించాలని నిర్ణయించుకుంటుంది. సాయంత్రం లక్ష్మీదేవి ఒక పల్లకి గుండిజా ఆలయానికి తీసుకువెళ్తారు. సాంప్రదాయపు సంగీతములతో వైభవంగా ఊరేగిస్తూ అమ్మవారిని గుండిజా ఆలయానికి చేరుస్తారు. ఊరేగింపు జగన్నాథుడి రథమైన నందిశేష రథం దగ్గర ఆపుతారు. లక్ష్మీదేవికి ఉత్సవ నైవేద్యాలతో ఘనంగా స్వాగతం పలుకుతారు. లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి జగన్నాథుడు ఆమెకు త్వరలోనే శ్రీమందిరానికి తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. తన భర్త తోబుట్టువులతో ఆనందించడం పట్ల అసూయతో కోపంతో తనను విస్మయించినందుకు అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటుంది.